లేట్ వయసులో టీమిండియా తరపున డెబ్యూ చేసిన సూర్యకుమార్ యాదవ్ అనతి కాలంలోనే భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున మెరుపులు మెరిపించడంతో అతడికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. దీంతో 30 ఏళ్ల వయసులో అతడు అరంగేట్రం చేశాడు. అయితే మిస్టర్ 360గా పేరుగాంచిన సూర్య టీ20 క్రికెట్లో రికార్డులు బద్దలు కొట్టాడు. దీంతో రోహిత్ శర్మ టీ20లకు గుడ్ బై చెప్పడంతో టీం మేనేజ్మెంట్ అతడికే సారథ్య బాధ్యతలను అప్పగించింది. సారథిగా బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అతడి సారథ్యంలో టీమిండియా వరుస విజయాలు సాధిస్తోంది. దీంతో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సారథులకు సైతం సాధ్యం కాని రికార్డులను సూర్య చేజిక్కించుకున్నాడు. ఇప్పటి వరకు భారత్ తరపున 23 టీ20లకు కెప్టెన్గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ అందులో 19 మ్యాచ్లలో జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో టీ20ల్లో అత్యధిక విజయ శాతం నమోదు చేసిన భారత కెప్టెన్గా నిలిచాడు. సూర్య ఖాతాలో ప్రస్తుతం 82.6 విన్నింగ్ పర్సెంటేజ్ ఉంది. ఆ తర్వాత ఈ జాబితాలో రోహిత్ శర్మ ఉన్నాడు. కాగా 34 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ వచ్చే టీ20 ప్రపంచ కప్లోనూ భారత జట్టుకు సారథిగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్కు ఎక్కువ సమయం లేదు. ఇప్పటికిప్పుడు కెప్టెన్ మార్చే ఆలోచనలో బీసీసీఐ లేదు. కాబట్టి సూర్యకుమార్ వయసు దృష్ట్యా టీ20 ప్రపంచ కప్ తర్వాతే కెప్టెన్ మార్పు ఉండే అవకాశం ఉంటుంది. సూర్య తర్వాత శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశం ఉంది.